నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ హాట్గా జరుగుతున్నాయి సార్. అంటే బాగా వాడి వేడి మీద ప్రచారం జరుగుతుంది. ఇంకా 13వ తారీఖు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందు ఇప్పుడు మనం కూటమి పార్టీ గురించి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు న్యూమరాలజీ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉండబోతుంది సార్? మొత్తంగా చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇప్పుడు ఎలక్షన్స్ హవా నడుస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే పొలిటికల్గా బాగా రాణించాలంటే పొలిటికల్ నంబర్స్ న్యూమరాలజీలో ఉంటాయండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 4 నంబర్ కానివ్వండి, 8 నంబర్ కానివ్వండి, 3 నంబర్, ఇవి బేసిక్ నంబర్స్. వీటితో పాటు 1 నంబర్, 5 నంబర్, 9 నంబర్ ఉంటే 100% సక్సెస్ అవుతారు. అయితే ఇప్పుడున్న ఎలక్షన్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్కి ఎలక్షన్కి కూటమి పవర్ ఏమన్నా పనిచేస్తుందా అనేది మనం ఒకసారి తన డేట్ ఆఫ్ బర్త్ని అనాలిసిస్ చేసి చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్లో అసలు ఏం చెప్తుంది, ఎలక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్కి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా చూద్దాం. చూడండి, పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2/9/1969. ఈ డేట్ ఆఫ్ బర్త్ని కనుక మనం లోషో గ్రిడ్లో వేసుకుంటే ఎటువంటి బలరేఖలు ఉన్నాయి, ఈయన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి చూద్దాం. మెయిన్గా 2 నంబర్ అనేది ఇక్కడ వేసుకోవాలండి. ఇది 2 నంబర్. తర్వాత మంత్ వచ్చేసి 9 నంబర్ అవుతుంది. ఇయర్ 1968. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో మీరు చూడండి, గమనించండి, 8 నంబర్ గనక ఉంటే ఈ వ్యక్తి 100% పొలిటికల్లో సక్సెస్ అవుతారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఆ పార్టీలో ఇంకా ఇన్ని స్ట్రగులింగ్ ఉన్నాయంటే తను 8 నంబర్లో ఉన్నాడు కాబట్టి, తన ఇయర్లో 8 నంబర్ వచ్చేసింది కాబట్టి 100% ఇక్కడ పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో 816 గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. అందుకోసం మీరు స్టార్టింగ్ నుంచి కూడా చూడండి, పవన్ కళ్యాణ్ కూటమితో జత కట్టనప్పటి నుంచి కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు. దానికి మెయిన్ రీజన్ ఏంటి, ఇక్కడ ఈ 816 అనే నంబర్ ఉండడం. వ్యక్తిగతంగా చూడండి, పవన్ కళ్యాణ్ 2024వ సంవత్సరంలో తనకు ఈ ఇయర్ పవర్ వెరీ వెరీ పవర్ఫుల్ ఉందండి. అంటే చంద్రబాబు నాయుడుతో కలిసినప్పటికీ కూడాను చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్ది చాలా బాగుంది, వెరీ వెరీ పవర్ఫుల్. కాబట్టి పిఠాపురంలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. చూడండి, తను ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అంటే చాలా తక్కువ సీట్లు వచ్చాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తన డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ 5 నంబర్ మిస్ అవ్వడం అండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా 5 నంబర్ కనుక మిస్ అయితే చాలా ఒడిదుడుకులు ఉంటాయండి. అంటే ఫైనాన్స్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానివ్వండి, తన వ్యక్తిగత జీవితంలో అనేక రకాలైన అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి పార్టీ కూడా పెట్టినప్పటి నుంచి ఇన్ని అవకాశాలు వస్తున్నా కూడా ఇంకా ఎందుకు నిలబడడం లేదు అంటే ఈ 5 నంబర్ లేకపోవడమే. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో కనుక 5 నంబర్ ఉంటే 100% చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్కి 2024లో చాలా ప్లస్ ఉంది. పవన్ కళ్యాణ్కి పర్సనల్ ఇయర్ 1 వస్తుంది, ప్లస్ తన ఏజ్ కూడా 55 ఇయర్స్. అంటే 1 నంబర్ 55 అంటే 5 + 5 1 వస్తుంది. కాబట్టి పొలిటికల్గా ఎవరైనా సక్సెస్ కావాలి అంటే సన్ పవర్ ఉండాలి, అంటే గురువు. కాబట్టి పవన్ కళ్యాణ్కి చాలా వరకు అవకాశాలు ప్లస్గా మారే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మిస్ అయిన 5 ఏజ్లో వచ్చింది కాబట్టి ఏజ్లో ఇప్పుడు 55 వచ్చింది. అది గుడ్ క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే 5 నంబర్ మిస్ అయింది, ఇప్పుడు ఏజ్ 55 వచ్చింది. ఈ 5 అనే నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి అవకాశాలు ఆపోజిట్గా ఎంత ట్రబుల్గా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈసారి ఎమ్మెల్యే కాబోతున్నాడు, అసెంబ్లీకి రాబోతున్నారు. 100% ఇది జరుగుతుందండి. ఎందుకంటే 8 నంబర్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. మీరు పొలిటికల్గా ఎదిగిన వ్యక్తినైనా చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్లో 8 నంబర్ ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్లో 8 ఉంది, తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్లో 8 ఉంది, కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్లో 8 ఉంది, మన్మోహన్ సింగ్ డేట్ ఆఫ్ బర్త్లో 8 ఉంది. 8 అనేది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో డేటు, మంత్, ఇయర్ ఎక్కడ 8 ఉన్నా కూడా 100% పొలిటికల్గా బాగా కలిసి వచ్చే అవకాశమే ఉంటుంది. అయితే ఈయన బర్త్ నెంబర్ వచ్చేసి 2 అండి.
మీరు చూడండి బర్త్ నెంబర్ 2 అనేది కొంత స్లో ప్లానెట్ అండ్ స్ట్రగ్లింగ్ ప్లానెట్, అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటాయి. అయినప్పటికీ కూడాను ఇయర్ నంబర్ ప్లస్ ఏజ్ నంబర్, పర్సనల్ ఏజ్ 55, పర్సనల్ ఇయర్ 1 and 5 కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. కాబట్టి 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ టోటల్గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ వచ్చేసి 2 వస్తుంది, డెస్టినీ నెంబర్ వచ్చేసి మీరు చూడండి 10, 16 + 24 అవుతుందండి. 24 + 8 32, 33 అండ్ 35 అవుతుంది. వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. కాబట్టి ఎలక్షన్ పరంగా మీరు ఏ వ్యక్తినైనా చూడండి, పర్సనల్ ఇయర్ 1 వచ్చినా గెలుస్తారు, పర్సనల్ ఇయర్ 4 వచ్చినా గెలుస్తారు, పర్సనల్ ఇయర్ 8 వచ్చినా కూడా గెలుస్తారు. రేవంత్ రెడ్డి 2023లో గెలవడానికి మెయిన్ రీజన్ ఆయన డేట్ ఆఫ్ బర్త్కి పర్సనల్ ఇయర్ 8 వచ్చింది కాబట్టి సీఎం కాగలిగాడు. ఏ వ్యక్తి అయినా సరే డేట్ ఆఫ్ బర్త్లో పర్సనల్ ఇయర్ 1 కానీ 5 కానీ 8 వస్తే 100% గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు పర్సనల్ ఇయర్ చూసుకుంటే ముఖ్యంగా ఆయనకు 1 రావడం జరిగింది. 1 అనేది సన్ అండి. పర్సనల్ ఇయర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటే 55 × 55 11 and 1 అలా 1 అవుతుంది. ప్లస్ పర్సనల్ ఇయర్ ఎలా చూసుకోవాలంటే డేట్ మంత్ని కరెంట్ ఇయర్తో మ్యాచ్ చేసి చూడాలి. 2 + 11 + 2024 2024కి మ్యాచ్ చేసి చూడాలి. 2024 అంటే 8 అవుతుంది, ప్లస్ ఇక్కడ 11, 8 + 11 19 అవుతుంది. 19 అంటే 1 + 9 1 అవుతుంది. కాబట్టి పర్సనల్ ఇయర్ 1 వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఏ వ్యక్తికైనా సరే పర్సనల్ ఇయర్ 1 వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో అన్ని నూతన అవకాశాలు రాబోవడం జరుగుతుంది. అంటే న్యూ బిగినింగ్ హ్యాపెన్స్, కొత్త అవకాశాలు రావడం, కొత్త వ్యాపారాలు చేయడం, కొత్త న్యూస్ వినడం, జీవితంలో కొత్త మార్పుని ఆహ్వానించడం, ఇవన్నీ జరుగుతాయి పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్లో. కాబట్టి పిఠాపురంలో ఈసారి మంచి మెజార్టీతోనే పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. కాబట్టి ఆయన డేట్ ఆఫ్ బర్త్ పరంగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు స్ట్రగుల్లో ఉన్నాడంటే 5వ నంబర్ ఆ లోటును తెలియజేస్తూ వచ్చింది. స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి 8 ఇప్పుడు ఈ 8కి 5వ నంబర్ అనేది బెస్ట్ ఫ్రెండ్. కాబట్టి 55 ఏజ్ ప్లస్ పర్సనల్ ఇయర్ 2024 1 వచ్చింది, ప్లస్ ఓన్లీ ఇయర్ పరంగా చూసుకున్నప్పటికీ కూడాను 24 అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఈసారి బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాడు. సార్ ఇప్పుడు కూటమి పవన్ కళ్యాణ్ పోటీ చేసేదే కూటమి నుంచి. అవును, కూటమిలో పవన్ కళ్యాణ్ ఒక్కడి గెలిస్తే సరిపోదు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా గెలవాలి కదా. అటు పక్క వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, అసలు చంద్రబాబు నాయుడు గెలుస్తారా లేదా? అయితే చూడండి, డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ పరంగా చూసుకున్నప్పుడు తను మంచి మెజారిటీతో గెలవబోతున్నాడు. టీడీపీ పార్టీకి, బీజేపీకి, జనసేనకి ఓన్లీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీద పనిచేయదండి. ఎప్పుడైతే వాళ్ళ పార్టీ ఎస్టాబ్లిష్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది. అందుకోసం చూడండి, తెలంగాణలో ఇక్కడ కేసీఆర్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన ఒక్కడే గెలిచాడు, మిగతా వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? మిగతా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళ పార్టీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ చాలా పవర్ఫుల్గా ఉంది, చంద్రబాబు నాయుడుది పవర్ఫుల్గా ఉంది. ఇక్కడ కింగ్ మేకర్గా మారుతున్నది పవన్ కళ్యాణే. కాబట్టి ఇక్కడ వచ్చే సీట్లు చంద్రబాబుకి ప్లస్ అవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు ఏపీలో. అంటే గెలిచే ఛాన్సెస్ అతను కూడా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నాయి, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఉన్నాయి. ఇంకా మనకు 10 days ఉంది కదా, ఈ లోపు ఏదైనా జరగచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.